కోర్టు తీర్పుకు లోబడే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయన్నారు. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జి వినోద్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోర్టులో 15 కేసులున్నా అర్షద్ అయూబ్ తమపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు వినోద్. చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ అయింది. మన దగ్గరున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్రదర్స్ దాదాపు 216 మందికి వెళ్ళి ఇప్పటి వరకు అటెండెన్స్ దగ్గర 170+ ఓట్స్ ఆల్రెడీ పోలింగ్ అయినాయి. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి మన హెచ్సీఏలో ఉన్న ఇష్యూస్ ని వాళ్ళు గమనించి వాళ్లకు ఏ వ్యక్తి గెలవాలనో, ఏ ప్యానెల్ గెలవాలనో, ఏ వ్యక్తి డెలివర్ చేస్తుందో అనే తీర్పు ఇచ్చిన ప్రతి ఒక్క సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముంగట తీసుకుపోయే కార్యక్రమంలో మా తమ్ముని ప్యానెల్, మన సోదరులందరూ వాళ్ళు చేసుకున్న కార్యక్రమాన్ని ఒక అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని పెట్టే ఒక సూచనల ముంగట పోస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని పెట్టనీకే మా సోదరులందరూ కోఆపరేట్ చేస్తూ ఈ రోజు ఓటింగ్ ప్యాటర్న్ ఇప్పుడు అవుతుంది. దాని కౌంటింగ్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత విల్ టేక్ ఇట్ అప్ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ కోర్ట్. మేము ఈ ఓటింగ్ ప్యాటర్న్ కంప్లీట్ అయినాక కోర్ట్ అథారిటీస్ కు సబ్మిట్ చేసినాక రిజల్ట్స్ డిక్లేర్ చేసే కార్యక్రమాన్ని కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగానే దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని పెడుతున్నాము. అండ్ కొంతమంది వచ్చేది ఇంకా మెంబర్స్ వాళ్ళు వచ్చి ఓటింగ్ అయిన తర్వాత డెమోక్రాటిక్ ప్రాసెస్ లో కంప్లీట్ అయిపోతుందని పూర్తి ఒక విశ్వాసం ఉంది. అండ్ అధికారులు ఎవరెవరు దీన్ని కండక్ట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి వీఆర్ గ్రేట్ఫుల్. వాళ్ళు చాలా డెమోక్రాటిక్ గా, చాలా సిస్టమేటిక్ గా, చాలా ప్రాక్టికల్ గా ఒక ఓటింగ్ సిస్టమ్ ని డెమోక్రసీలో ఎలా కావాలనో అలా వాళ్ళు కండక్ట్ చేస్తూ వాళ్ళ ప్రతి ఒక్క అధికారులకు వీ మస్ట్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ దేర్ హార్డ్ వర్క్.